వై ద ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఆర్ సో ఎక్స్పెన్సివ్. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. నేను ఇప్పుడు ఒక విషయం మోస్ట్ కామన్ ప్రతి ఒక్క కపుల్లో రన్ అవుతున్న క్వశ్చన్ గురించి మాట్లాడదలుచుకున్నాను. చాలా మంది ఏంటి, ఎప్పుడైతే ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఖర్చులు వస్తున్నాయి. ఎందుకు ప్రతిసారి ఇన్ని స్కాన్స్, ఇన్ని ఎగ్జామినేషన్లు, ఇన్నిసార్లు విజిట్స్ వెళ్ళాలా, తప్పదా, ఎందుకు ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది అన్న క్వశ్చన్ మైండ్లో తిరుగుతూ ఉంటుంది. వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇది ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే, ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్నారో అప్పుడు పార్ట్నర్స్ ఇద్దరిని ఇన్వెస్టిగేషన్స్ పూర్తిగా మొదటి నుంచే చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళలో డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ట్యూబ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, గర్భసంచి కానివ్వండి, అండాశయం కానివ్వండి చక్కగా ఉందా లేదా, ఇవన్నీ ఫస్ట్ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ట్రీట్మెంట్ అంటూ మొదలెడతారో, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేసుకుని వాటన్నిటిని కరెక్ట్ చేసుకున్న తర్వాతే యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ జరగడానికి 1 నుంచి 3 నెలల సమయం పడుతుంది. ఈ 3 నెలల తర్వాత ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మెడిసిన్స్ ఇచ్చినప్పుడు మెడిసిన్స్ ది సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎంత మెచ్యూరిటీ జరుగుతుంది, ఆ అమ్మాయికి సరైన సమపాలల్లో మెడిసిన్ అనేది వెళ్తుందా, ఓవర్గా అంటే హైపర్ సెన్సిటివిటీ కానీ హైపర్ స్టిమ్యులేషన్ కానీ జరుగుతుందా అనే మానిటరింగ్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ అండి. ఇది సింపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్లోనే, ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ ఫాలిక్యులర్ స్టడీ అని అల్ట్రాసోనోగ్రఫీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఒకరోజు తప్పించి ఒకరోజు చేసే స్కాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీనివల్లే చాలామంది కపుల్ ఎక్స్పెన్సివ్ అనుకుంటారు, కానీ ఈ స్కాన్స్ చాలా తక్కువ ఛార్జెస్తో జరుగుతుంది. ఫాలిక్యులర్ స్టడీ అనేది కంప్లీట్ స్కాన్ కాకుండా డివైడెడ్గా చేస్తారు. సో మీరు భయపడకుండా ఎందుకు అనేది మీరు గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసి తెలుసుకున్నట్టయితే మీరు ట్రీట్మెంట్ వైజ్ కూడా ఏ రకమైన డౌట్, స్ట్రెస్ లేకుండా తీసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.